ఎస్ మనోదర గారు ఇక్కడ నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్య కూడా ఇదే చాలా కీలకంగా ఏంటంటే అవగాహన కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది. ఇప్పటిదాకా మీరు ఫైనల్ నోటిఫికేషన్లు ఇచ్చారా, బఫర్ జోన్ సంబంధించి కానివ్వండి, ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించినవి కానివ్వండి, ఆ పరిధిలకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, ప్రజలకు అవగాహన కల్పించకుండా కేవలం నోటీసులు ఇచ్చేసి ఆ నోటీసులు ఇచ్చిన సమయం కూడా గలవక ముందే, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వినకముందే మీరు ఇవాళ కూల్చివేతలు చేపడుతున్నారు. హైడ్రా అన్నది డిమాలిషన్ చేయడానికి మాత్రమే పనికి వస్తుందా, రెగ్యులర్ చేయడానికి పనికి రాదా? ఎందుకు ఆ విధి విధానాల్లో అది లేదా అన్న ఒక ప్రశ్న కూడా. రెగ్యులర్ చేయడానికి దానికి సంబంధం లేదు. హైడ్రా ప్రధానంగా అన్ని కూడా అంచనాలు వేసుకున్న తర్వాతనే, ఫిర్యాదులు వచ్చిన తర్వాతనే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఫిర్యాదుల ఆధారంగానే అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసే వాళ్ళ పైన దాని ప్రతాపం చూపిస్తుంది తప్ప, వ్యాపారాలు అపార్ట్మెంట్లు అంటే అక్కడ బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రజల్ని, సామాన్య మధ్యతరగతి ప్రజల్ని మోసం చేసి వాళ్ళు ఏ విధంగా భూమిని కబ్జా చేసి వ్యాపారాలు చేస్తారో అట్లాంటి వాళ్ళపైనే మొదట చర్య తీసుకుంటది. అది గుర్తుపెట్టుకోండి. వ్యాపారాలు కాకుండా ఎవరైతే నివాస సముదాయాలు ఉంటాయో వాళ్ళకి అవకాశం ఇస్తుంది. అంతేగాని రేకుల షెడ్లు వేసుకొని తాత్కాలికమైనటువంటి హోటల్స్ వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ పర్యావరణాన్ని కలుషితాన్ని బీఆర్ఎస్ పార్టీ 2 నాలుకల ధోరణి అయితే బీజేపీలో రఘునందన్ రావు గారు అభినందనీయమంటాడు, ఇంకొక నాయకుడు బాగానే ఉందంటాడు. ఈటల రాజేంద్ర గారు పాపం ఆయన నాయకత్వం కోసం, బీజేపీ ఆయన ఉనికి కోసం ఆయన పోయి అక్కడ అక్రమాలకు పోయి వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఇదే నా బీజేపీ ధర్మం. మీరు ఒక మాట చెప్పారు స్టార్టింగ్ లో, జస్ట్ ఒక మాట చెప్పారు మీరు ఏవైతే హైడ్రా విధి విధానాలు ఉన్నాయో ప్రమాదం అన్న సంగతి కూడా రాజకీయ లబ్ధి కోసం హైడ్రాకు అడ్డుపోవటం వల్ల రామమూర్తి గారు మరి ఎవడో ఓవైసీనో ఎవడో అరే 60 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు ఇప్పుడు మీరు వచ్చి కొంచెం సోయితో మాట్లాడాలి మనం కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థ లాభం చెప్పండి. అన్ని శాఖల అనుమతులు తీసుకొని కేంద్ర పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతనే ప్రజల కోసం పనిచేసే సంస్థలు ఇక్కడ మళ్ళా ప్రకృతిని పచ్చదానాన్ని పెంచి పోషించే మనం డిస్కషన్ డిబేట్ చేయడం అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ప్రజలు గమనిస్తున్నారు, మీరు ఒక పాయింట్ చెప్పాలి. ప్రభుత్వ కార్యాలయంలో వ్యాపారాలు ఉండవు. మీరు ఒక పాయింట్ చెప్పాలి. మీరు ఒక పాయింట్ చెప్పాలి. మనోదర గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. మీరు మనోదర గారు మీరు ఒక పాయింట్ చెప్పాలి. ఇక్కడ మనోదర గారు భూమిని నాగార్జునది ఏముండదు అక్కడ. ఒకవేళ అక్కడ నిజంగానే నాగార్జున గారు ఆయన పేరు మీద ఉన్నట్లయితే చెరువు శిఖాలు ఇప్పటికున్న చట్టం ఉన్నది, అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు, ఒక పరిధి మేర వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ వ్యాపారాలు చేయొద్దు. కూరగాయలు పండించుకోమని కూలగొట్టారు కదా, ఇప్పుడు ఆయన పోయి వ్యవసాయం చేసుకోవచ్చా? పోదు, అక్కడ పర్యావరణం వ్యవసాయం చేసుకోవచ్చా? మనోదర గారు ఒక పాయింట్ చెప్పండి. నాకు ఒక పాయింట్ చెప్పండి. ఈ విధంగా మనోదర గారు వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? మనోదర గారు నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు అన్నట్టుగా అక్కడ భవన సముదాయాలు ఏవైతే కడుతున్నారో అవి ఒకవేళ మీరు అంటున్నట్టుగా కమర్షియల్ యాక్టివిటీ కోసమే కడుతున్నారు, యాక్సెప్టెడ్. కానీ అందులో కొంటున్న వాళ్ళు పేద మధ్యతరగతి వాళ్ళే కదా. దానికి సంబంధించిన డేటా ఏదైనా ప్రభుత్వం దగ్గర ఉందా? ఇన్ని బిల్డింగ్లు కట్టారు, ఇక్కడ ఇంతమంది ఇప్పటికే కొన్నారు, లేదా ఇంతమంది ఇప్పటికే దీంట్లో నివాసం ఉంటున్నారు, కాబట్టి వీటిని ఇప్పుడు నివాస సముదాయాల్లాగా చూడాలన్నా లేకపోతే వ్యాపార సముదాయాల్లాగా చూడాలన్నా, ఎట్లా ఏ బేసిస్ మీద చూడాలంటారు? వాటిని కూలగొట్టేటప్పుడు మొన్నటికి మొన్న ఆత్మహత్య చేసుకున్న మహిళ అక్కడ ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇది తప్పు, చెరువు కబ్జా అయింది, దీని ప్రమాదం మనకి అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుల్ని పరిశీలించిన తర్వాత రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా వాళ్ళ మ్యాపులు అన్ని చూసుకున్న తర్వాత అన్ని పరిశీలించిన తర్వాతనే హైడ్రా నిర్ధారణకు వచ్చిన పోతే ఇంత ఆశామాషి గుట్టిగా పోతే నిర్ధారణ ఓకే, అవగాహన సంగతి గురించి చెప్పండి. మీరు నిర్ధారణ ఓకే, అవగాహన గురించి చెప్పండి. అధికారులకు లేని అవగాహన అక్కడ సామాన్య ప్రజలకు అవకాశం మీరు ఇవ్వాలన్నా మీరు ఫస్ట్ రికార్డ్ డేటా ఫిక్స్ చేయలేదు. ఎఫ్టీఏ యొక్క
టోటల్ ఎక్స్టెంట్ డిసైడ్ చేయలేదు ఇప్పటివరకు కనీసం వెబ్సైట్ లో ఎందుకు మరి ఇన్ని లక్షల మంది రోడ్డు మీద రైట్ 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 ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి రైట్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఎన్ని ఎకరాలు చెప్పండి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అమర్నాథ్ గారు ఒక సెకండ్ ఎవరైతే ఫస్ట్ డిసైడ్ చేయండి అన్న మీరు ఒక క్లారిటీకి రండి మీరు ఒక క్లారిటీకి రండి అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని అక్రమం అంటే ఏంది డిఫైన్ చేయండి కదా రైట్ 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 డిఫైన్ చేయండి దానికి డిఫైన్ చేయండి కదా కాదు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఒక ప్రామాణికమైన పద్ధతి ద్వారా అది ముందుకు పోతుంది అదే అంటున్నా మీరు కావాలని 1960 లో తీసుకున్న ఎకరాలు ఉంది ఎకరాలు ఉంటది ఏదైనా దగ్గర అవినీతి జరిగింది దాని మీద పోరాటం చేయండి రైట్ 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 ఆన్సర్ చేయండి ఎందుకు మీకు రాజకీయం చేస్తున్నారు చెప్పండి. గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇదే మాట 28,000 కట్టాలు ఉన్నాయి కూల్స్తామన్నారు. అదే విధంగా నాగార్జున కన్వెన్షన్ దగ్గర పోయారు, ఏం ఆలోచి పడ్డారు, వెనక్కి కూర్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్ట కాదు. ఓవైసీని జైల్లో పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. ఆదిలాబాద్ జైల్లో పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు వచ్చేటువంటి ఎండాకాలంలో ఆయన ఏవైతే సంస్థలు ఉన్నాయో, ఆయన పైన వస్తున్న ఆరోపణలు ఉన్నాయో, అందరిపైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరిపైన కూడా చర్యలు ఉంటాయి. చర్యల సంబంధించి డిస్కస్ చేద్దాము. అయితే మీరు ఒక జీవో రిలీజ్ చేయండి, ఫాతిమా కాలేజ్ ఎప్పుడు కూల్చేస్తామో చెప్పండి. ఇప్పుడు ఈ రోజు రంగనాథ్ గారు ఉంటారు, రేపు ఉండకపోవచ్చు. ఇవాళ హైడ్రా ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఎవరికి తెలుసు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ హైడ్రా అనేది గుర్తుపెట్టుకోండి. 10 ఏళ్ల పాటు హైడ్రా ఉంటుంది. 10 ఏళ్ళు పార్టీకి కలిగించి అక్రమ నిర్మాణాలను కూల్చిన తర్వాత మళ్ళీ ప్రజలే గెలిపిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భవిష్యత్ తరాల జీవితం కోసం, మంచి కోసం హైడ్రా పనిచేస్తుంది. భవిష్యత్ తరాల కోసం ఇప్పుడు తరాలను మొత్తం చంపేస్తారు. పోవాలా, వాళ్ళ దగ్గర కావాలా అనేటువంటి ఆలోచనతో ఓటర్ రాజకీయాలు మీ, కానీ భవిష్యత్ తరాల కోసం మంచి చేసే రాజకీయం మాది. అయితే మీరు అనేది ఆలస్యంగా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సుప్రీంకోర్టు తప్పు పట్టట్లేదు. ఒక నిమిషం రామూర్తి గారు, ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి బండబూతులు తిడుతున్నారు సీఎం గారిని. బండబూతులు వీళ్ళకు చేతగాక నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పోయినట్టు మీరు కూడా చూడండి, ఏం జరుగుతుందో చూడండి. హైకోర్టు కూడా మీకు చాలా క్లియర్ గా వాళ్ళు 100 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇళ్ళని మీరు ఇప్పుడు పోయి ప్రజలు ఏం కావాలి? మీకు ఇందిరమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా కూలగొట్టమని? మీరు కూర్చోవేతలు అధికారంలో తీసుకొచ్చింది అక్రమ కట్టాలు కట్టిన వాళ్ళ దగ్గర పోయి రాజకీయం చేస్తే మిగతా జనం మొత్తం కూడా వ్యతిరేకం అవుతున్నారు. 100కి 95% గాంధీకి, మీ రాహుల్ గాంధీకి వినబడ్డం లేదా? రామూర్తి అంటే మీరు 2 సార్లు ఒకే పాయింట్ మాట్లాడగానే నేను అడుగుతున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ మీరు అంటుంది ఏంటంటే సోషల్ మీడియాలో ఏదైతే జనాలు మాట్లాడుతున్నారో అని మాట్లాడుతున్నారు మీరు, అది నిజంగా ప్రజల నుంచి వచ్చిందా లేదన్న దాని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే నిన్న కొండా సురేఖ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి చిన్న విషయాన్ని ఇవాళ కేటీఆర్ కానివ్వండి, తనకు అనుబంధంగా పనిచేస్తున్న సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో ఇలాంటి ఒక దుశ్చర్యలు పాల్పడుతున్నారు, ఏమాత్రం కరెక్ట్ అన్న దాని మీద నిన్న ఆమె కూడా మాట్లాడారు. మీరేమో ప్రతిసారి ప్రజలు తిడుతున్నారు, నిజంగా ప్రజలు తిడుతున్నారా లేదన్న ఒక అనుమానం, వాళ్ళ ఆక్రందనల గురించి ఓకే, కానీ దాన్ని మీరు హైలైట్ చేసే క్రమంలో దానికి ఒక రంగు పులుముతున్నారు అనేది నా ప్రశ్న. ఎందుకు నిన్న కొండా సురేఖ గారు కన్నీళ్ళు పెట్టుకునే స్థాయికి మీ సోషల్ మీడియా ట్రోలింగ్స్ అనేది ఎందుకు వెళ్తున్నాయి అనేది కూడా ఒక మాట, దాని కూడా సమాధానం చెప్పండి. మంత్రులుగా ముఖ్యమంత్రికి సమన్వయం లేదు, వాళ్ళకు ఒకరికి మధ్య పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. సీఎం చేసే పనులు ఎందుకు ఇట్లా చేస్తున్నారో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే, మాకు కూడా చాలా మంది తెలిసిన ఎమ్మెల్యేలు ప్రజల అటెన్షన్ పక్కకు పెట్టడానికి, వీళ్ళు ఇచ్చిన హామీలు పక్కతో పట్టియడానికి ప్రతిపక్షాలను ఒక పక్కన పెట్టి వీళ్ళు ఆడుతున్న నాటకాలు, ఇక అయిపోయింది అని చెప్పి ఇగో ఈ ఒక హైడ్రా అనే పేరు మీదనే కాలం గడపాలని 100 రోజులలో అన్ని హామీలు నెరవేరుస్తా అన్నారు.
ఏ ఒక్కటి నెరవేర్చకుండా దీని ప్రజల అటెన్షన్ని పక్కదో పట్టియడానికి ఆడిన దుర్మార్గమైన నాటకమే ఈ హైడ్రా. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తున్నారు. ఎక్కడికక్కడ ఎక్కడ పోయే పరిస్థితి లేదు. రేపు జిహెచ్ఎంసీలో ఒక్క సీటు కూడా రాదు వీళ్ళకి. వీళ్ళ పని అయిపోయింది. ఇక వీళ్ళు మొత్తం తట్టాపుట్ట చదువుకొని వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డికి అటు రాహుల్ గాంధీ తిడుతున్నాడు, ఇటు వాళ్ళ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు తిడుతున్నారు, ప్రజలు తిడుతున్నారు. కాబట్టి వీళ్ళు తిట్టడానికే పుట్టిండ్రా అన్నట్టే, తిట్లు పడడానికే పుట్టిండా రేవంత్ రెడ్డి అనే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలా. ఇప్పటికైనా అట్లాంటి పేదల ఇళ్లకు పోయి కూల్చేసే విధానాన్ని వెంటనే రద్దు చేసుకొని మీరు చేతనైతే ఒక శ్వేతపత్రం ప్రకటించండి. ఇన్ని ఇండ్లు కబ్జాకు ఉన్నాయి లేదా అక్రమంగా కట్టారు. మీ ప్రభుత్వంలో చేసిన నెంబర్ ఉంది కదా, మీ ప్రభుత్వంలో చేసిన నెంబరే ఉంది, ఆ నోటిఫికేషన్ ఉంది, దాన్ని చూసుకోండి. అందులో ఉన్న ఇల్లు ఇప్పుడు ఏవైతే కూల్చివేతలకి నోటీసులు వస్తున్నాయి ఆ ఇల్లు సేమో కాదు మీరు చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా. నాకు అర్థం కాదు కేసీఆర్ గారే కదా కాకతీయ మిషన్ అనేది పెట్టి మొత్తం చెరువులన్నీ పూడిక తీసి మొత్తం నీళ్లు నింపి ప్రజలకు అందించింది వాళ్ళే కదా. ఇప్పుడు నాకు అర్థం కాదు, వీళ్ళే అన్నారు కాళేశ్వరం కట్టింది 90-80 వేల కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ఊదరగొట్టి ప్రజల్ని ఏమార్చిండ్రు. మరి దానివల్ల పంటలు పండుతాయి, 3.5 కోట్ల టన్నుల ధాన్యం పెరిగింది, మొత్తం నీళ్లు పుష్కలంగా మొత్తం ప్రాజెక్టులు రిజర్వాయర్లు నిండినాయి. రేపు మూసినది 1,50,000 కోట్లు అంటున్నారు ఈ దుర్మార్గులు. మరి ఏమొస్తున్నాయి, ఎన్ని నీళ్లు వస్తున్నాయి ఈ ప్రాంతానికి, ఎన్ని పంటలు పండుతున్నాయి, ఎందుకోసం మీరు 1,50,000 కోట్ల రూపాయలు అంచనాలు పెట్టి ఎందుకు కుంభకోణం ఒక పెద్ద కుంభకోణానికి తెరలేపిరు? ఒక ఏటీఎం లాగా దానికి సమాధానం చెప్పాలి. చేయటం వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది, కుంగిపోయింది, విచారణ జరుగుతుంది. అధికారులు ఏమంటారు, మొత్తం బాసే ఫోన్లో ముఖ్యమంత్రి గారే ఫోన్ ప్రారంభం కాలేదు. కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇది పాకిస్తాన్ కంపెనీ అట. ఏంది అసలు ఒక బాధ్యతాయుతమైన పనిలో ఈ విధంగా మాట్లాడటం ఏంది? వాళ్ళ పేపర్లో తప్పుడు రాతలు రాసి ప్రజలు తప్పుదో పట్టించడం ఏంది? అసలు అది టెండర్ల ప్రక్రియ ఇంకా కాలేదు, ఎవరికి కూడా ఇవ్వలేదు. కావాలని చెప్పేసి వీళ్ళ రాజకీయ రుణమాఫీ అవుతుంది, అన్ని అవుతున్నాయి. జాబ్ క్యాలెండర్, డిఎస్సి ఫలితాలు వచ్చినాయి. ఎటు చూసినా దాదాపు 42 లక్షల మందికి సబ్సిడీ అందిస్తున్నాం. దాదాపు గృహజ్యోతి 47 లక్షల మందికి అయితే హామీల జోలికొద్దులేండి ఇప్పుడు. యాక్చువల్లీ హామీల జోలికొద్దు. కన్నా వీళ్ళ 10 ఏళ్లలో ప్రకృతి సంపద మొత్తం కూడా పిండి చేసి వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు. మిషన్ కాకతీయ గొలుసుకట్టు చెరువులు అన్నప్పుడు హైదరాబాద్ లో ఎందుకు పుడికలు తీయలేదు? సుందర నగరం, భాగ్యనగరం, హైదరాబాద్ ఎందుకు అయితే రామూర్తి గారు ఇక్కడ మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే అధికారంలోకి రాగానే ఫస్ట్ పోయిన బుల్డోజర్లు అయ్యప్ప సొసైటీ పైన, ఇవాళ కూడా అయ్యప్ప సొసైటీ అలానే ఉంది. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడేవి అవన్నీ ఎన్కన్వెన్షన్ సంబంధించిన డిస్కషన్ మీరు స్టార్ట్ చేసిందే, ఈ చెరువుల కబ్జాలకు సంబంధించిన డిస్కషన్ మీరు స్టార్ట్ చేసిందే. అయ్యప్ప సొసైటీ లాంటి ఎన్నో సొసైటీలు ఉన్నాయి, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి కట్టడాలు కట్టారు, కానీ అవేం మీరు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆ చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటే నా ఫామ్ హౌస్ కూర్చోడం కన్నా ముందు మీ ఫామ్ హౌస్ కూర్చోమంటున్నారు, కానీ మీరు కూర్చోవేతలు వద్దని మొదట మాట్లాడలేదు కదా. మేము చాలా చెరువులు ఎవరైతే నిజంగా ఎఫ్టీఎల్లో అది ఎంత పెద్దోళ్ళు అయినా కానీ ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ మేము స్వాగతించినాం. కానీ మీరు చేసే తప్పు, మీరు చేసే దుర్మార్గం ఏంది? వాళ్ళని వదిలిపెట్టారు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ ఆ డబ్బుల్ని తీసుకుపోయి మీరు ఢిల్లీలో కప్పం కడుతున్నారు కాబట్టి వాళ్ళని వదిలిపెట్టారు. ఇప్పుడు మీరు పోయేది ఎవరి మీదకి? నిరుపేదల మీదకి పోతున్నారు. ఒక వికలాంగుల కాలనీ, ఒక దళిత కాలనీ, వాళ్ళు 50 సంవత్సరాలు మీరు ఒక్క అధికారిని ఒక్క అధికారి మీద రిజిస్ట్రేషన్ చేసింది 70 ఏళ్ల నుంచి ఈ కబ్జాలు నడుస్తున్నాయి. మరి వాళ్ళకు పర్మిషన్ మీ అధికారులే. పార్టీ ఎవరున్నా
అధికారం ఎవరున్నా అధికారులు మాత్రం వాళ్ళే కదా, అప్పుడైనా ఇప్పుడైనా ఆ అధికారులను ఒక్కరినైనా అరెస్ట్ right, చేశారా? right. అమర్నాథ్ గారు. ఒక్కరినైనా ఒకరి మీద చర్య తీసుకున్నారా? Right. మీరు ఎందుకు పేదలకే మీరు ఇబ్బంది పెడుతున్నారు? పేదల ఇళ్ళనే రాత్రి ఎందుకు కూలగొడుతున్నారు? Right. దీనికే సమాధానం చెప్పండి. రైట్ అమర్నాథ్ గారు ఇప్పుడు జరుగుతున్న పరిణామం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత నవ్వులాటలు ఎట్లా ఉన్నదంటే 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడి కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, చిన్న రాష్ట్రం ఏర్పడ్డది. ఆ రాష్ట్రానికి ఒక మంచి సంప్రదాయాలు, మంచి సంస్కృతి, మంచి రాజకీయ సంస్కృతి నేర్పాల్సిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం నేర్పారండి? ఎమ్మెల్యేలను కొనుగోలు నేర్పించిండు. రైట్, ఎవరినైతే రియల్ ఎస్టేట్ బడాబాబులను బెదిరించి డబ్బులు వసూలు చేసుడు. రైట్ అంటే మనం కొద్దిగా ఈ హైడ్రా రిలేటెడ్ ఈ అక్రమ కట్టడాల రిలేటెడ్ కే మనం ప్లీజ్ కన్ఫైన్ అవుతాం, ఎందుకంటే మళ్ళీ డిస్కషన్ వెళ్ళింది అనుకోండి డిబేట్ అవుతుంది. జస్ట్ మేక్ షూర్. ఇప్పుడు అదే అయ్యప్ప సొసైటీలో అదే గోకుల్ ట్రస్ట్ భూములని మాట్లాడి ఒక రోజు వెళ్ళి ఒక బిల్డింగ్ కూలగొట్టారండి. కూలగొట్టంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మరి ఏం సెటిల్మెంట్లు చేసుకున్నారు, ఏం కథనో కదా దాని గురించి మాట్లాడలేదు, ముచ్చటలేదు. ఈ రోజు అక్కడ బ్రహ్మాండాల కట్టడాలు నడుస్తున్నాయి, అమ్మకాలు నడుస్తున్నాయి, రిజిస్ట్రేషన్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఆ లిస్టు పంపించేది ఉండే. అసలు రిజిస్ట్రేషన్లే కావు కదా. ఇప్పుడు ఈ రోజు సామాన్యులు అతి సామాన్యులు వచ్చి రైట్ రైట్ ఆ 70 సంవత్సరాల గురించి కూడా మాట్లాడదాము బట్ అంటే ఆ 70 ఏళ్లలో మీ 10 ఏళ్ళు కూడా ఉన్నాయి కదా, ఆ 10 ఏళ్లకు సంబంధించి ఇప్పుడు కొన్ని మీరు క్లెయిమ్ చేసుకుంటారు కదా రాము, కొన్ని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. మంచి సంప్రదాయాలు మంచి విషయాలు చేయాలి కానీ అటువంటి మాటలే అటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు ఇదే పని కదా సార్. అమర్నాథ్ గారు బీఆర్ఎస్ నుంచి వినిపించే మాట ఇవాళ ఏదైతే మిషన్ కాకతీయ పేరుతో సరే ఎలాంటి ఆరోపణలు వినిపించినా లేకపోతే అలాంటి అభ్యంతరాలు వచ్చినా సరే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్నో వందల చెరువుల్ని మేము పునరుద్ధరీకరించాము, అంతేకాకుండా దాంట్లో పూడికను తీసి వాటికి మళ్ళీ ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చే ప్రయత్నం చేసాం. ఆ తర్వాత వాటర్ లెవెల్స్ పెరిగాయి అనేది కొన్ని డిస్కషన్స్ ఎప్పటికప్పుడు ఉంటూనే ఉన్నాయి. అది కాకుండా కొన్ని చెరువులు నిజంగానే బాగు చేశారు, వాటికి ట్యాంక్ బండ్ తరహా కట్టడాలు దాని చుట్టూ కట్టారు అన్నది కూడా అది నిర్వివాద అంశమే. అలాంటిది చేసినప్పుడు కొన్ని చోట్ల జరిగిన కార్యక్రమాలు మీరు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ అభివృద్ధి వైపుగా తీసుకెళ్లిన కార్యక్రమాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఫైనల్గా ఇవాళ ఇబ్బంది పడుతుంది సామాన్య ప్రజలు అనేది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి. ఆ 10 ఏళ్ల గురించి మాట్లాడితే రాష్ట్రం కాదు దేశం ఒక మాట చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే 2014లో శ్వేతపత్రము 2014లో ఛాయాచిత్రాల శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేస్తే ప్రజల వద్ద కుల్లా తయారైపోతుంది. నేను నా కల్లారా చూసిన విషయాలు చెప్తాను. గంగారం చెరువు, మియాపూర్ చెరువు రెండు నా కల్లారా చూసాను, నేను అక్కడే ఉంటాను. మియాపూర్ చెరువు మధ్య నుంచి రోడ్ వేసేసారు సార్. 2017-18లో మధ్యలోకెళ్ళి రోడ్ వేసేసారు. ఇటు సైడ్ చెరువులో 2-3 లైట్లు పెట్టేసారు, ఇటు సైడ్ 15 ఎకరాలు ఖతం వేసేసారు. అది ఏం దాని గురించి మేము జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తే పట్టించుకునే నాతులు లేడు. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అభివృద్ధి పేరుతో మీరు ఆ రోజు చేసింది కూడా